శివుడి మూడవ కన్ను హిందూ పురాణాలలో ముఖ్యంగా రెండు ప్రధాన సందర్భాలలో దాని విధ్వంసక శక్తిని ప్రదర్శిస్తుంది. ఈ రెండు సంఘటనలలోనూ దాని ప్రభావం వినాశకరంగా ఉంటుంది. మన్మథుడిని భస్మం చేయడం. దేవతలు శివుడి తపస్సును భంగం చేసి పార్వతిని వివాహం చేసుకుని తారకాసురుణ్ణి సంహరించగల కుమారుణ్ణి పొందడానికి మన్మథుడి సహాయం కోరారు. మన్మథుడు శివుడిపై ప్రేమబాణాన్ని ప్రయోగించినప్పుడు శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచాడు. ఆ మూడవ కన్ను నుండి వెలువడిన అగ్నిజ్వాలలకు మన్మథుడు తక్షణమే భస్మమైపోయాడు. ఇది అనంగా శరీరం లేనివాడుగా మారడానికి దారితీసింది. ఈ సంఘటన శివుడి కోపానికి, జ్ఞాననేత్రం యొక్క శక్తికి ప్రతీక. ఇది కామవాంఛలను జయించడాన్ని సూచిస్తుంది. త్రిపురాసుర సంహారం. 3 నగరాలను త్రిపురాలు నిర్మించి దేవతలను పీడిస్తున్న త్రిపురాసురులను సంహరించడానికి శివుడు తన మూడవ కన్నును ఉపయోగించాడు. ఈ సందర్భంలో ఆయన మూడవ కన్ను నుండి వెలువడిన అగ్ని త్రిపురాలను, వాటిలో ఉన్న అసురులను భస్మం చేసింది. ఇది దుష్టశక్తులను నాశనం చేసే శివుడి శక్తిని తెలియజేస్తుంది. శివుడి మూడవ కన్ను యొక్క ప్రాముఖ్యత. శివుడి మూడవ కన్ను కేవలం అగ్నిని వెదజల్లేది మాత్రమే కాదు, దీనికి అనేక ప్రతీకాత్మక అర్థాలున్నాయి. జ్ఞాననేత్రం జ్ఞానానికి ప్రతీక. ఇది బాహ్య ప్రపంచాన్ని చూసే రెండు కళ్లకు అతీతమైన అంతర్దృష్టిని, జ్ఞానాన్ని సూచిస్తుంది. మూడవ కన్ను తెరుచుకోవడం అంటే అజ్ఞానాన్ని తొలగించి ఉన్నత జ్ఞానాన్ని పొందడం. వినాశకర శక్తి. ఇది చెడును, అన్యాయాన్ని, అజ్ఞానాన్ని నాశనం చేసే శివుడి సంహారక శక్తికి ప్రతీక. సృష్టి, స్థితి, లయ. త్రికాల జ్ఞానం. శివుడు తన మూడవ కన్నుతో భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను చూడగలడని చెబుతారు. సాధారణ మానవుడికి ప్రతీక. పురాణాలు చెబుతున్న దాని ప్రకారం ప్రతి మనిషిలోనూ ఒక మనోనేత్రం, అంతర్నేత్రం ఉంటుంది. దీనిని జాగృతం చేయడం ద్వారా మనిషి సన్మార్గంలో నడవగలడు, కోరికలను జయించగలడు, ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోగలడు. మొత్తంగా శివుడు తన మూడవ కన్నును పూర్తి తెరవడమనేది సాధారణంగా తీవ్రమైన కోపానికి, వినాశనానికి మరియు అదే సమయంలో అజ్ఞానాన్ని అంతం చేసి జ్ఞానాన్ని స్థాపించడానికి ప్రతీక.